డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే నేను చెప్తాను. రేపు 2వ తారీఖు బర్త్డే రాబోతుంది. ఇది ఏ రేంజ్లో ఉండబోతుందంట ఈసారి? ఈసారి గట్టిగా చేద్దామని అందరూ ఫ్యాన్స్ అనుకున్నారు. ప్లస్ పవన్ కళ్యాణ్ గారు ఎలా అంటే నాకేమీ వద్దు, నలుగురికి నాకు చేసేది అనుకునేది నలుగురికి పేదవాళ్ళకి చేయండి అనేది ఆయన కోరుకుంటాడు. అలాగే మేము చేయాలనుకుంటున్నాం ఈసారి. ఇప్పుడు పాలాభిషేకాలు ఇలా చేస్తారు కదా, అలా చేయడం బదులు ఆ పాలు అనేది ఎవరన్నా పేదవాళ్ళకి ఇవ్వడం ఇలా చేయాలని కోరుకుంటున్నాము. ఓకే. సో పవన్ కళ్యాణ్ తీసిన మూవీ వచ్చేస్తుంది. ఓజీ లాంటి మూవీలు వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది ఓజీ లాంటి మూవీస్? ఓజీ వస్తే అందరికీ హ్యాపీ. ఇంకోటి రావాలనే గట్టిగా కోరుకుంటున్నాం. ఆయనకి ఇప్పుడు కొంచెం ఈ పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి కొంచెం టైం కుదరడం లేదు. కానీ వచ్చిందంటే మాత్రం ఈసారి బీభత్సం సృష్టిస్తుంది. ఏంటి నీకు ఎంత ఎమోషనల్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఇన్సిడెంట్ ఏం జరిగింది ఏంటి మీకు? అవునండి, అంటే నేను పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఆయన్ని అంటే చాలాసార్లు చూడాలనుకున్నాను, కుదరలేదు. లాస్ట్ టైం ఒకసారి తిరుపతికి వచ్చారు, ఎలక్షన్కి ముందు అనుకుంటాను. అప్పుడు ఇలాగ ఎగ్జామ్లో ఉన్నాను, ఎగ్జామ్ మధ్యలో నుంచి వచ్చేసాను ఇట్లా ఆయన్ని చూద్దామని చెప్పి. కానీ కుదరలేదు. అయితే ఆ ఎగ్జామ్ పోయింది, కానీ మళ్ళీ రాసి పాస్ అయ్యాను అనుకోండి. అయినా పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆయన నిజాయితీ కోసం ఎప్పుడైనా ఆయన వెనకాలే ఉంటాం మేము. పవన్ కళ్యాణ్ చూద్దామని చెప్పి ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయావా? ఏంటి బ్రో అలాగా? ఆయన అంటే మాకు అంత ప్రాణం అండి. కానీ రాసి పాస్ అయ్యామనుకోండి, ఆయన కోసం, ఆయన పోరాటం కోసం ఆయన దేని పక్క నిలబడితే దాని పక్క మేము ఉంటాం. జై జనసేన.